శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, పావనంగా చేసే ఈ చదువు అన్ని చదువుల కంటే సులభం. దీనిని పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చదవగలరు. కేవలం 84 జన్మల గురించి తెలుసుకోవాలి. ఓం శాంతి అన్న. బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు ఎలాంటి సాధన తప్పకుండా చేయాలి. ప్రతి ఒక్కరు మురళిని చెప్పే సాధన తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనము మురళీధరుని పిల్లలం. ఒకవేళ మురళిని నడిపించకపోతే ఉన్నత పదవి పొందలేరు. ఎవరికైనా వినిపిస్తూ ఉంటే నోరు తెరవబడుతుంది. మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్లుగా తప్పకుండా అవ్వాలి. మీరు ఏం చదువుతారో దాన్ని ఇతరులచే చదివించాలి. చిన్నపిల్లలకు కూడా ఈ చదువు చదువుకునే హక్కు ఉంది. వారు కూడా బేహద్ తండ్రి వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులు. ఇప్పుడు శివబాబా జయంతి వస్తుంది. దానిని గురించి ఎలా అర్థం చేయించాలి? తండ్రి మీకు అర్థం చేయించారు, అలా మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి మిమ్ములను చదివించినట్లే అందరినీ చదివిస్తారని కాదు. శివబాబా మిమ్ములను చదివించారు, ఈ శరీరము ద్వారా చదివించారు అని మనకు తెలుసు. మనము శివబాబా జయంతిని తప్పకుండా ఆచరిస్తాము. శివుని పేరే చెప్తాము. వారు నిరాకారులు, వారిని శివుడు అని అంటారు. శివుడు జనన మరణ రహితుడు అని వారు చెప్తారు. మరి వారి జయంతి ఎలా జరుగుతుంది? నెంబర్ వారుగా ఎలా ఆచరిస్తూ వస్తున్నారో మనకు తెలుసు. ఇలా ఆచరిస్తూనే ఉంటారు కనుక వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. అరే చింటూ, ఆత్మ శరీరం రెండింటి తండ్రి వేరువేరుగా ఉన్నారు. ఆత్మ కూడా నిరాకారమే, తండ్రి కూడా నిరాకారులే. ఆ నిరాకారులైన శివబాబా మా తండ్రి అని చాలా సూక్ష్మంగా ఉంటారు అని కూడా మీ బుద్ధిలో ఉంది. ఇది బాగా గుర్తించుకోవాలి, మర్చిపోరాదు. ఆత్మలమైన మనము కూడా బిందువులము, సూక్ష్మమైన వారము. పైకి వెళ్తే పెద్దగా కనపడము, కిందకు వస్తే చిన్నగా అవ్వడం ఉండదు. వారు బిందువే. పైకి వెళ్ళినట్లయితే మీకు కనిపించరు. బిందువు కదా, బిందువు ఏం కనిపిస్తుంది? ఈ విషయాలపై పిల్లలు బాగా మననం కూడా చేయాలి. ఆత్మలైన మనము శరీరము ద్వారా పాత్రను అభినయించేందుకు పైనుండి వచ్చాము. ఆత్మ పెరగడము తరగడము ఉండదు. అవయవాలు మొదట చిన్నవిగా తర్వాత పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు మనము ఎలా అర్థం చేసుకున్నామో అలా ఇతరులకు కూడా అర్థం చేయించాలి. నంబర్ వారుగా ఎవరు ఎంత చదివారో అంతే చదివిస్తారు. ఇది తప్పనిసరి. నేర్పించేందుకు అందరూ తప్పకుండా టీచర్లుగా కూడా అవ్వాలి. తండ్రిలో జ్ఞానం ఉంది. వారు అతి సూక్ష్మమైన పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు. ఇక్కడకు ఒకేసారి సంగమ యుగంలో వస్తారు. ఎప్పుడైతే చాలా దుఃఖము కలుగుతుందో అప్పుడు మీరు వచ్చి మాకు సుఖము ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. బాబా మీరు వచ్చి మమ్ములను పతిత ప్రపంచం నుండి నూతన సత్యయుగ సుఖీ పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి, లేక అక్కడికి వెళ్ళే మార్గాన్ని తెలియచేయండి అని మనము పిలుస్తామని ఇప్పుడు పిల్లలైనా మనకు తెలుసు. వారు ఎప్పుడైతే స్వయంగా వస్తారో అప్పుడే మార్గాన్ని చూపగలరు. ఎప్పుడు ప్రపంచాన్ని పరివర్తన చేయవలసి ఉంటుందో అప్పుడే వారు వస్తారు. ఎవరైతే సత్యయుగంలో వస్తారో వారికి తప్పకుండా ఆయువు ఎక్కువగా ఉంటుంది. కల్పమే 5000 సంవత్సరాలు. వారు 84 లక్ష యోనులు అని అనేస్తారు. కనుక కల్పము ఆయువు కూడా లక్షల సంవత్సరాలని చెప్తారు. ఎవరు ఒప్పుకోరు కూడా. ఇంత పెద్ద ప్రపంచము ఉండేందుకు వీలు లేదు. అదంతా అజ్ఞానము, ఇది జ్ఞానము అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము ఎక్కడ ఉంది, ఎక్కడ నుండి వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. జ్ఞాన సాగరులైన తండ్రి ఒక్కరే. వారే ఈ నోటి ద్వారా జ్ఞానమును ఇస్తారు. గోముఖము అని అంటారు. గోమాత ద్వారా మన అందరినీ దత్తు తీసుకుంటారు. ఈ కొన్ని విషయాలు అర్థం చేయించడం చాలా సహజం. ఒకరోజు అర్థం చేయించిన తర్వాత వదిలేస్తే బుద్ధి మళ్ళీ ఇతర విషయాలలో నిమగ్నమైపోతుంది. పాఠశాలలో ఒక రోజు చదివిస్తారా, లేక రెగ్యులర్గా రోజు చదివించాల్సి వస్తుందా? జ్ఞానము ఒక రోజులో అర్థం చేసుకోలేరు. బేహద్ తండ్రి మనలను చదివిస్తున్నారు కనుక తప్పకుండా బేహద్ చదివే అయి ఉంటుంది. బేహద్ రాజ్యాన్ని ఇస్తారు. భారతదేశంలో బేహద్ రాజ్యము ఉండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు బేహద్ రాజ్యము చేసేవారు. వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అని ప్రశ్నించేందుకు ఎవరికి ఈ విషయాలు స్వప్నంలో కూడా స్ఫురించి ఉండవు. యోగులైన కారణంగా వారిలో పవిత్రత
ఎక్కువగా ఉండేది కనుక వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. మనము కూడా యోగులుగా ఉండేవారము. తరువాత మరి 84 జన్మలు తీసుకొని భోగులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణలు కూడా తప్పకుండా పునర్జన్మలలోకి వచ్చి ఉంటారని మనుషులకు తెలియదు. అరే చింటూ, తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మనుషులు ఎన్ని దెబ్బలు తింటూ తింటూ ఎంత దుఃఖితులై ఉన్నారు. ఎప్పుడైతే అతి దుఃఖితులుగా అవుతారో అప్పుడు బాబా ఈ దుఃఖము నుండి విడిపించండి అని అరుస్తూ ఉంటారు. రావణుడు వస్తువేమీ కాదు కదా. ఒకవేళ వ్యక్తి అయితే తమ రాజును ప్రతి సంవత్సరము ఎందుకు చంపుతారు? రావణునికి తప్పకుండా పత్ని కూడా ఉంటుంది. మండోదరి చిత్రాన్ని చూపిస్తారు. మండోదరి చిత్రమును తయారు చేసి తగలబెట్టడం ఎప్పుడూ చూడలేదు కనుక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది అసత్య మాయ, అసత్య కాయము. ఇప్పుడు మీరు అసత్య మనుషుల నుండి సత్య దేవతలుగా అయ్యేందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వ్యత్యాసం ఉంది కదా. అక్కడైతే సదా సత్యమే చెప్తారు, అది సత్యఖండం. ఇది అసత్యఖండం కనుక అసత్యమే చెప్తూ ఉంటుంది, అసత్యమే చెప్తూ ఉంటారు. మంచిది అన్న. బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, జ్ఞానసాగరులైన తండ్రి ప్రతిరోజు ఏ బేహద్దు చదువును చదివిస్తున్నారో దానిపై విచార సాగర మథనం చేయాలి. ఏం చదివారో దానిని ఇతరులచే కూడా తప్పకుండా చదివించాలి. ఈ బేహద్ డ్రామా ఎలా నడుస్తుంది, ఇది అనాదిగా తయారైన అద్భుతమైన డ్రామా. ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకొని మళ్ళీ అర్థం చేయించాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, పవిత్రత యొక్క శ్రేష్టమైన ధారణ ద్వారా ధర్మ సంస్కారము గల సమర్థ సామ్రాట్ భవ. మీ స్వరాజ్యం యొక్క ధర్మము అనగా ధారణ, పవిత్రత. ఒకే ధర్మము అనగా ఒకే ధారణ. స్వప్నము లేక సంకల్ప మాత్రంలో కూడా అపవిత్రత అనగా వేరే ధర్మము ఉండరాదు. ఎందుకంటే ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఇటువంటి సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారము నింపుకునే వారే సమర్థ సామ్రాట్లు. ఇప్పటి శ్రేష్ట సంస్కారాల ఆధారంతోనే భవిష్య ప్రపంచము తయారవుతుంది. ఇప్పటి సంస్కారమే భవిష్య ప్రపంచానికి పునాది. ఎవరి సత్యమైన ప్రీతి ఒక్క పరమాత్మతో ఉంటుందో వారే విజయీ రత్నాలుగా అవుతారు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.